మీ పేరేంటన్నా? జానీ అహ్మద్, ఏ ఊరన్నా? పలకలూరు. పలకలు. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? జగన్. ఎందుకంటారు? జగన్ అభివృద్ధి పనులు చేశారు. ఏంది స్కూల్ పిల్లలకు ఇచ్చారు. 18,750 రూపాయలు ఇచ్చారు. జగన్ గారు పెట్టిన పథకాలు మీకు వస్తున్నాయా? వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది, ఇల్లు వచ్చింది, రైతు భరోసా వచ్చింది. అంటే చంద్రబాబు మొన్న పింఛన్ లేకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన వసతి కానీ ఇలాంటి కొన్ని పథకాలు ఉన్నాయి. అది రాకుండా ఈసీ ఫిర్యాదు చేసి అడ్డుకుంటున్నారంటారు. నిజమేనంటారు? ఎందుకంటారు అలా? చాలా దానివల్ల ఈ పింఛన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు మొన్న. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఎందుకు ఇలా చేశారంటారు చంద్రబాబు గారు? ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఆపాడు, కావాలని ఆపిచ్చారు. ఇలా చేస్తే ఏమొచ్చిందంటే ఆయనకి ఏం రాదు, ఆయనకి లాసేలే కానీ లాభం లేదు. లాభం లేదు. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే చంద్రబాబు సాధ్యం. చంద్రబాబు వల్ల ఏం డెవలప్మెంట్ కాదు. గత 5 సంవత్సరాల నుంచి ఏదో డెవలప్ చేస్తానని ఒక తాత్కాలిక సచివాలయం కట్టాడు. దాదాపు 45,000 ఎకరాలు పొలం తీసుకున్నాడు. అవన్నీ పిచ్చెట్లు మొలిచి అట్టాగే ఉంది. ఏదో రాజమౌళి సెట్టింగ్స్ అని అవన్నీ చూపించాడు. డెవలప్మెంట్ అయితే ఏం లేదు. జగన్ గారు వచ్చాక రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్తున్నారు. 2-3 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా మూమెంట్లో కూడా ప్రతి పేదవాడికి ఆదుకున్నాడు. ఈ 13,000 కానీ, అమ్మఒడి కానీ, ఈ 18,750 కానీ, ఆ కరోనా మూమెంట్లో రాబట్టి చాలా పేద కుటుంబాలు కూడా ఆ డబ్బుల వల్ల పన్నులు లేకపోయినా కానీ అవి దేనికో దానికి ఉపయోగపడినాయి. ఇప్పుడు జగన్ గారు షర్మిల గారికి పోటీ నిలబడుతుంది, ఎఫెక్ట్ అవుతుందంటారా? షర్మిల వల్ల అసలు ఏం ఎఫెక్ట్ లేదు. షర్మిల గురించి అసలు ఎవడు అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఇప్పుడు దాకా జగన్ గారు పెట్టిన రాష్ట్రం అభివృద్ధి అని బాగా చేశారు. చంద్రబాబు వచ్చాక రాష్ట్రం నాశనం చేస్తారంటారు. ఎవరు? చంద్రబాబు వస్తే రాష్ట్రం నాశనం చేస్తారా లేకపోతే డెవలప్ చేస్తారా? చంద్రబాబు వల్ల ఏం డెవలప్మెంట్ ఏముంది? గత 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తానన్నాడు. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి వచ్చారు. వాళ్ళు ముగ్గురు కలిసి డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ప్రత్యేక హోదా ఇస్తానన్నారు 10 సంవత్సరాలు. ప్రత్యేక హోదా ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఏంది అది? జగన్ గారికి చంద్రబాబు గారికి మధ్య తేడా ఏంది? జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి దానివల్ల ఎంతో కొంత లబ్ధి పొందారు. చంద్రబాబు నాయుడు వల్ల 1 రూపాయి కూడా లబ్ధి లేదు. వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయి? 130 నుంచి 135 దాకా వస్తాయి. కంపల్సరీ, డౌట్ లేదు, కన్ఫామ్. మేమైతే సిద్ధం. యుద్ధానికి కూడా రెడీ అయ్యాం, ఉన్నాం. దేనికైనా రెడీ.